నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఓవైపు పశ్చిమాసియా, మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధాలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి మరో తలనొప్పి మొదలైంది. ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా ఢీ అంటే ఢీ అంటున్నాయి. సరిహద్దులో ఘర్షణ పడుతూ నెత్తుటేర్లు పారిస్తున్నాయి. ఆ రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. కంబోడియా సైన్యం భారీ ఆయుధాలను ప్రయోగించినట్టు థాయ్ ఆర్మీ ఆరోపించింది. థాయిలాండ్ కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానమిస్తున్నట్టు కంబోడియా సైన్యం చెబుతోంది. సరిహద్దు సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎమరాల్డ్ ట్రయాంగిల్ భూ వివాదం ముగిసేదెప్పుడు? పురాతన దేవాలయాలపై యుద్ధమా? థాయిలాండ్ వైమానిక దాడులు సమంజసమా? కంబోడియా రాకెట్ దాడులు ఆత్మరక్షణ కోసమా లేదా ఉద్దేశపూర్వకమా? ఒకరితో ఒకరు సుహృద్భావంతో ఉండాల్సిన దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయనే చర్చ తీవ్రంగా వినిపిస్తోంది. ఘర్షణతో రాజకీయ లబ్ధి కోసం ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు కోరుకుంటున్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అంతర్జాతీయంగా పెను ప్రభావం చూపెడుతున్నాయి. ఎమరాల్డ్ ట్రయాంగిల్ మరో యుద్ధ భూమిగా మారుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి రాజుకుంది. పురాతన దేవాలయాలకు నిలయమైన ఎమరాల్డ్ ట్రయాంగిల్ వద్ద గురువారం జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కంబోడియా వైపు నుంచి రాకెట్లు, బుల్లెట్లు, గుండ్లు థాయిలాండ్ వైపు దూసుకెళ్లడంతో రచ్చ మొదలైంది. దీంతో ఒక్కసారిగా థాయ్ వైమానిక దళాలు రెచ్చిపోయాయి. F-16 ఫైటర్ జెట్లు గాల్లోకి లేచి కంబోడియన్ సైనిక స్థావరాలపై దాడులు జరిపాయి. సుమారు 15 మంది చనిపోయారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఇరు దేశాల ప్రభుత్వాలు. కాల్పులకు సంబంధించి ఇరు దేశాల మధ్య వాదనలు విరుద్ధంగా ఉన్నాయి. ముయెన్ ఆలయంపై డ్రోన్ల దాడికి దిగ్గా ఘర్షణలు మొదలయ్యాయి. 6 కంబోడియన్ సైనికులు ముళ్ల కంచె దాటి రాకెట్ గ్రెనేడ్లతో థాయిలాండ్ పైకి దూసుకొచ్చారు. దీంతో కంబోడియా దళాలు కాల్పులు జరపడంతో ఉద్రిక్తత కొనసాగింది. థాయ్ దళాలు దాడులు తమ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించాయని, దీంతో తాము ఆత్మరక్షణగా కాల్పులు జరిపామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు తాము చర్యలు తీసుకున్నట్టుగా థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ తెలిపారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.